పెద్దపులి సంచారం కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గత 4-5 రోజులుగా వరుసగా జరుగుతున్న దాడులు గ్రామస్తులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పశువులపై పంజా విసురుతూ లేగదూడలు గేదెలను బలి తీసుకుంటోంది పెద్దపులి. యాసంగి పంట సాగు కీలక దశలో ఉండగా రైతులు పొలాలకు వెళ్లాలంటే జంకుతున్నారు. రాత్రిళ్ళు పశువుల్ని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఉత్తర తెలంగాణలో పెద్ద పులుల అలజడి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర నుంచి వలస వస్తున్న పులులు దక్షిణం వైపు పరుగులు తీస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లోని కవ్వాల అభయారణ్యానికి పరిమితమైన పెద్ద పులులు క్రమంగా నిజామాబాద్ కామారెడ్డి అడవుల్లోకి చొచ్చుకొస్తున్నాయి. దోమకొండ పాత తాలూకా పరిధిలోని మాచారెడ్డి పాల్వంచ దోమకొండ బీబీపేట బిక్కనూరు మండలాల్లో 4-5 రోజులుగా పెద్ద పులి సంచరిస్తూ మూగ జీవాలపై పంజా విసురుతోంది. అంబారీపేటలో లేగదూడను బలి తీసుకున్న సంఘటనతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు వేట మొదలుపెట్టారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికల్ని గమనిస్తున్నారు. గత సోమవారం నుంచి బెబ్బులి పెద్దమల్లారెడ్డి పాల్వంచ కాచాపూర్ మాందాపూర్ సంగమేశ్వర్ జనగామ అంబారీపేట్ బండరామేశ్వరిపల్లి గ్రామ శివారుల గుండా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతం వైపు పులి వెళ్ళినట్లుగా అధికారులు చెప్తున్నారు. పెద్దమల్లారెడ్డిలో ఓ రైతు పొలం వద్ద కట్టేసిన ఆవుపై దాడి చేసి దాన్ని చెరకతోటలకి లాక్కెళ్లి తిన్నట్లు గుర్తించారు. తర్వాత సంగమేశ్వర గ్రామ శివారులో ఒక లేగదూడపైన పెద్ద పులి దాడి చేసింది. ఆ తర్వాత అంబారీపేట శివారులో గేదెపై దాడి చేసి చంపేసింది. పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులో గేదెపై దాడి చేసింది. పులి కదలికల ఆధారంగా చుకాపూర్ అన్నారం ఇసాయిపేట అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. దూడ ఒకటి చనిపోయింది అని, సో క్యాటిల్ కిల్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమీడియట్గా అటవీ శాఖ వాళ్ళు అంబారీపేట్కి వెళ్ళడం జరిగింది. మొత్తం బృందం కూడా చుట్టుపక్కల ఉన్న ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్ దేనివల్ల దూడ చనిపోయి ఉంటుంది అన్నది ఆనవాళ్ళు సేకరించడం స్టార్ట్ చేశాము. అదే పులి సంచరిస్తుందా అని దాని ఆనవాళ్ళు తీసుకోవడం జరిగింది. పగ్మార్క్ యొక్క సైజ్ తీసుకుంటే మనకి జూలైలో నోటీస్ చేసిన టైగర్ పగ్మార్క్స్ ఇప్పుడు టైగర్ పగ్మార్క్స్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ డిఫరెంట్ టైగర్ అండ్ వీటి పగ్మార్క్స్ అవన్నీ సేకరించిన తర్వాత మనకి ఇంకొక న్యూస్ కూడా వచ్చింది. వేరే దగ్గర కూడా సేమ్ అంబారీపేట శివారులోనే 2వ క్యాటిల్ కిల్ కూడా జరిగింది అని. సో అక్కడి నుంచి ఇక్కడ నుంచి అన్ని చోట్ల కూడా సేకరించాము. అది ఏ దిశలో నడుస్తుంది, అది వెళ్తుంది అన్నది కూడా మనం మానిటర్ చేస్తున్నాం దగ్గరుండి. యాసంగి పంటలు సాగు చేసే సమయంలో పెద్దపులి సంచరిస్తూ ఉండడంతో రైతులు పొలాల దగ్గరికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అంబారీపేట ప్రాంతంలో గత 3 రోజులుగా రైతులకు కంటి మీద కునుకు లేదు. దాదాపుగా రైతులంతా పశువుల్ని పొలాల దగ్గర గుడిసెల్లో కట్టేసి రాత్రికి ఇళ్లకు చేరుతున్నారు. పొలానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏ వైపు నుంచి పులి దాడి చేస్తుందో అని భయం వెంటాడుతోంది. పెద్దపులి సంచారంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణుకు పుడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ మండలంలో సంచరిస్తూ కొన్ని మూగజీవాలను కోరుకుపోతున్న పులి నిన్న సాయంత్రం ఇసాయిపేట ప్రాంతంలోని అన్నారం ఇసాయిపేట అడవి ప్రాంతంలోకి వచ్చి ఈ ఇసాయిపేట గ్రామానికి చెందిన కామటి చిన్న రాజయ్య అనే వ్యక్తి బరెన్ నైట్ 8 గంటలకు అట్లా కొరికేయడం జరిగింది. ఆ విషయం ఇప్పుడు ఆయన మనకి సమాచారం ఇవ్వగానే మేమందరికీ రేంజ్ ఆఫీసర్ కానీ ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అధికారులు వచ్చేసి ఆ పులిని పట్టుకుంటారా లేకపోతే దాన్ని ఏ ప్లేస్లో దాన్ని వెళ్ళేటట్టు ప్రయత్నాలు చేసి వీళ్ళకు కొంచెం భయాందోళన లేకుండా చేయాలని జంగల్లో ఉన్నాము. మాకు 4-5 ఇండ్లు ఉన్నాయి, అందరు వెళ్ళిపోయారు. మేము వెళ్ళలేము, మాకు తలాలు లేవు, మేము వెళ్ళలేము. మాకు ఇక్కడ పానానికి భయం ఉన్నది సారు. మాకు పెద్ద పులి వెళ్ళిపోయే ప్రయత్నం చేయాలి. మాకు ఇక్కడ తెల్లారితే పొదివిస్తే మేము అడవిలో ఉన్నాం, భయం అవుతుంది సార్ మాకు. అటవీశాఖ అధికారులను పెద్దపులి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఏ గ్రామంలో దాడి జరిగిందని తెలిసినా అధికారులు అక్కడికి వెళ్ళి పరిసరాలకు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చుక్కాపూర్ అన్నారం ఇసాయిపేట అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దోమకొండ మాచారెడ్డి బీబీపేట బిక్కనూరు మండలాల్లో పశువులపై దాడి చేసిన ప్రాంతాల్ని పరిశీలించారు. పులి ఎటువైపు వెళ్ళిందని పసిగట్టేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని రంగంలోకి దిగింది. పులి దాడి చేస్తున్న కారణంగా ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.
లేగదూడని చంపేసి మళ్ళీ ఫారెస్ట్లోకి నిన్న ఉదయం వెళ్ళినట్టుగా మేము గుర్తించడం జరిగింది వాటి అడుగుజాడలను బట్టి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఫారెస్ట్లో నుంచి బయటకు వచ్చింది, మళ్ళీ ఫారెస్ట్లోకి చేరుకున్నది పెద్ద పులి. అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మేల్ బఫెలో చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి క్యాటిల్ కాంపెన్సేషన్ వచ్చేసి నష్టపరిహారము ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇమీడియట్గా ఇచ్చేటందుకు మేము చర్యలు తీసుకుంటున్నాము. పులి ఉన్నది కన్ఫర్మ్ అయిందట. బయట కడికేటాలు రేపు పొద్దుగాల 8 గంటల దాకా వాళ్ళు పోవద్దన్నాయా. అటవీశాఖ గాలింపు చర్యలు ముమ్మరం చేయగా పెద్ద పులిని గ్రామాలకు దూరంగా తరలించాలని డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. మరోవైపు అధికారులు రైతులెవరూ ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. గ్రామ పెద్దలతో కలిసి దండోరా వేసి ప్రజల్ని అప్రమత్తం చేశారు. పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనబడితే అటవీశాఖ అధికారులకు కానీ స్థానిక పోలీసులకు కానీ సమాచారం అందించాలని ప్రజా హెచ్చరికతో సూచనలు చేశారు.